బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ బీజేపీ ఎంపీ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ ఆఫీసుపై కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో దాడి చేయగా ఇద్దరు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. కాగా ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించారు. మమ్మల్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ గుండా ఈసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి తన ట్వీట్లో హైదరాబాద్లోని నాంపల్లి కార్యాలయంలో మా కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గూండాలు, దుండగులు, హింసాకాండకు స్వేచ్ఛనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అధర్మంలోకి కూరుకుపోవడం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ హయాంలో గుండాయిజం కొత్త ఆనవాయితీగా మారింది. మా కార్యాలయంపై ఇటువంటి హింసాత్మక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఈ కాంగ్రెస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ బీజేపీ ఎంపీ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ముట్టడించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ ఆఫీసుపై కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో దాడి చేయగా ఇద్దరు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. కాగా ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించారు. మమ్మల్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాయిజాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి తన ట్వీట్లో హైదరాబాద్లోని నాంపల్లి కార్యాలయంలో మా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గూండాలు, దుండగులు, హింసాకాండకు స్వేచ్ఛనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంతో రాష్ట్రం అధర్మంలోకి కూరుకుపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ హయాంలో గూండాయిజం కొత్త ఆనవాయితీగా మారింది అన్నారు. మా కార్యాలయాలపై ఇటువంటి హింసాత్మక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఈ కాంగ్రెస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ బీజేపీ ఎంపీ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ముట్టడించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో కొందరు బీజేపీ ఆఫీసుపై కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో దాడి చేయగా ఇద్దరు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. కాగా ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించారు. మమ్మల్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాయిజాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి తన ట్వీట్లో హైదరాబాద్లోని నాంపల్లి కార్యాలయంలో మా కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గూండాలు, దుండగులు, హింసాకాండకు స్వేచ్ఛనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అధర్మంలోకి కూరుకుపోవడం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ హయాంలో గూండాయిజం కొత్త ఆనవాయితీగా మారింది. ఈ కార్యాలయాలపై ఇటువంటి హింసాత్మక దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఈ కాంగ్రెస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు.